సో న్యూమరికల్స్ ఆన్ కూలుమ్స్ లా. కూలుమ్స్ లా మీద మీకు న్యూమరికల్స్ ఏం చెప్పలేదు, జస్ట్ నిన్న డెరివేషన్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు దాని మీద న్యూమరికల్స్ అనేవి ఎలా ఉంటాయి. సో ద ఫోర్స్, అదర్వైజ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. Electrostatic force is inversely proportional to the square of the distance, right? So we can write it as F is inversely proportional to square of the distance. Square of the distance. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, F completely depends on this R. R వాల్యూ మనం చేంజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి F వాల్యూ అనేది ఏమైపోతుంది, F వాల్యూ విల్ చేంజ్. సపోజ్ ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి సింపుల్ గా. Two point charges, Q and Q, the charge is plus. They are separated by a distance R. By the time it has a force of Fe. Now condition number 1, case 1, distance R becomes double. That means R dash is equal to 2R. ఏమైందమ్మా ఇప్పటిగా? ఫస్ట్ వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ R అనేది ఉంది. ఆ టైంలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత ఉంది, Fe. వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వచ్చి Fe అనే ఛార్జ్ ఉంది. ఆ Fe చార్జ్ అనేది ఆ డిస్టెన్స్ ని డబుల్ చేశారు. అంటే R అనే డిస్టెన్స్ ఎంత చేసాం, డబుల్. అంటే ఫస్ట్ 10 మీటర్స్ ఉందనుకోండి, నెక్స్ట్ ఎంత అయింది, అది 20 మీటర్స్ చేసాం. అప్పుడు ఈ ఫోర్స్ ఏమన్నా చేంజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఓకేనా, సింపుల్. చూడండి, Fe ఫార్ములా ఏంటి మనకి, K ఇంటూ Q1 Q2 బై R². ఇక్కడ మనకి చార్జెస్ సేమ్, సో దట్ ఈస్ ఈక్వల్ టు K ఇంటూ Q² బై R². ఇది Fe. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏం చేసాము, డిస్టెన్స్ అనేది డబుల్ చేసాం అనమాట. సో Fe డాష్ ఇస్ ఈక్వల్ టు K ఇంటూ చార్జెస్ ఏం చేంజ్ అవ్వలేదు, చార్జెస్ సేమ్. సో Q² డివైడెడ్ బై R ప్లస్ ఏమొస్తుంది, 2R². సో దట్ ఈస్ ఈక్వల్ టు K ఇంటూ Q² బై 4R². అంతేనా, 4R². దీని ఎలా రాసుకోవచ్చు, 1/4 ఇంటూ Q² బై R². రాయచ్చా. K ఇంటూ Q² బై R² అంటే ఏంటి మనకి, ఆల్రెడీ వి గాట్ దిస్ Fe. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ Fe. అంటే దాని అర్థం ఏంటి, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద డిస్టెన్స్, అంటే ముందున్నటువంటి డిస్టెన్స్ ని మీరు కానీ డబుల్ చేస్తే ఆ ఫోర్స్ అనేది ఎన్ని టైమ్స్ తగ్గిపోతుంది, 4 టైమ్స్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 1/4 ఆఫ్ ఎర్లియర్ ఫోర్స్. అర్థమైందా. నెక్స్ట్ కండిషన్. సో కేస్ 2, if the distance R becomes half, అంటే వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ హాఫ్ అయింది అనుకోండి. ఫస్ట్ 10 మీటర్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఎంత అయింది, అది 5 మీటర్స్ అయింది అనుకోండి. దట్ ఈస్ R డాష్ ఇస్ ఈక్వల్ టు R/2. అప్పుడు చూడండి ఫోర్స్ ఏమవుతుందో చూడండి. సో Fe డాష్ ఇస్ ఈక్వల్ టు K ఇంటూ చార్జెస్ సేమ్ Q కాబట్టి Q ఇంటూ Q² డివైడెడ్ బై, ఇంకేముందాం అక్కడ మనకి, R ప్లస్ ఏం తీసుకోవాలి మనం, R/2 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు R². ఇక్కడ చూడండి 1/2 ఉంది, 1/2 ఏమవుతుంది, న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో 2² కాబట్టి 4. సో 4 ఇంటూ KQ² బై R². సో 4 ఇంటూ దీని వాల్యూ ఎంత, Fe కదా. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ, Fe. అంటే దాని అర్థం ఏంటి, ఇఫ్ ద డిస్టెన్స్ బికమ్స్ హాఫ్, ఆ చార్జెస్ మధ్య డిస్టెన్స్ కానీ మీరు కానీ హాఫ్ కానీ చేస్తే అప్పుడు మనకి ఫోర్స్ ఏమైంది, 4 టైమ్స్ పెరిగిపోయింది. ఇన్ ద కేసులో ఏం చేసాం, డిస్టెన్స్ డబుల్ చేసాం, ఫోర్స్ ఏమైంది, 4 టైమ్స్ తగ్గిపోయింది అనమాట. అర్థమైందా. సో మనకి బోర్డ్ ఎగ్జామ్స్ లో అడిగేదానికి పాసిబిలిటీ ఉన్నటువంటి 1 మోడల్, రైట్. ఇంకో మోడల్ చెప్తాను చూడండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఏ చార్జ్ Q అనేటువంటి ఒక పెద్ద చార్జ్ ఉంది, దాన్ని రెండుగా సెపరేట్ చేశారు. సెపరేట్ చేసి కొంత డిస్టెన్స్ లో ప్లేస్ చేశారు. వాటి రెండింటి మధ్య మాక్సిమం ఫోర్స్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మాక్సిమం ఫోర్స్ ఇన్ బిట్వీన్ దోస్ 2 పార్ట్స్, వాట్ షుడ్ బి ద సైజెస్ ఆఫ్ న్యూ పార్ట్స్. అంటే ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పెద్దది ఉంది, నా హ్యాండ్ లాగా తీసుకోండి, ఇలా ఉంది, పెద్దది ఉంది.
అది రెండుగా సపరేట్ అయిపోయింది. ఈ సైజెస్ అనేవి సేమా లేకపోతే పెద్దదా చిన్నదా ఇవేం తెలియదు మనకి, జస్ట్ సపరేట్ అయిపోయి వాటిని కొంత డిస్టెన్స్లో ప్లేస్ చేశారు. వీటి రెండింటి మధ్య ఐదర్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అనేది ఉంటుంది కదా, అది మాక్సిమం ఉండాలంటే వీటి సైజెస్, దీని సైజ్ ఎంత ఉండాలి దీని సైజ్ ఎంత ఉండాలని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద చార్జ్ ఈజ్ క్యాపిటల్ క్యూ. చార్జ్ అనేది ఎలా ఉండింది? క్యాపిటల్ క్యూ. దీన్ని ఏం చేసాం? సో రెండుగా సపరేట్ చేసాం. సో ఈ చార్జ్ ని 2గా సపరేట్ చేసాం. ఓకే, నౌ దిస్ వన్ ఈస్ Q1, దిస్ వన్ ఈస్ Q2. అంతేనా? సో ఇంకా కొంచెం మనకి కన్వీనియంట్ గా రాసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్జ్ ని, ఈ ఫస్ట్ పార్ట్ ని ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఈ పార్ట్ ని ఎలా తీసుకోవచ్చు? అప్పుడు సింపుల్ గా చూడండి, Q మైనస్ ఎక్స్ రాయచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్జ్ అనేది 100 కూలూమ్స్ అనుకోండి, 100 కూలూమ్స్. నేనేమని తీసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సే ఇది ఎక్స్ అని తీసుకున్నాను అంటే ఒక పార్ట్ ఎక్స్ అంటే రిమైనింగ్ ఇది ఏమైంటది? 100 మైనస్ ఎక్సే కదా, 100 మైనస్ ఎక్సే కదా. సో కాబట్టి నేను ఇక్కడ వాల్యూ తీసుకోలేదు కాబట్టి Q1 తీసుకున్నాను కాబట్టి ఎక్స్, అండ్ దిస్ వన్ ఇస్ Q మైనస్ ఎక్స్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? సో మనకు ఆల్రెడీ ఇక్కడ రెండు చార్జెస్ అనేవి వచ్చేసాయి. ఫస్ట్ చార్జ్ ఈజ్ ఎక్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ Q మైనస్ ఎక్స్. ఆ డిస్టెన్స్ r అనుకోండి. సో వీ కెన్ సింప్లీ రైట్ ఇట్ యాస్ Fe ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ, ఇక్కడ చూసుకోండి ఏం రాసుకోవచ్చు మనం, x ఇంటూ Q మైనస్ ఎక్స్ బై r స్క్వేర్. రాయొచ్చు. ఇప్పుడు దీన్ని చేయాలి చూడండి, Fe ఈజ్ ఈక్వల్ టు Kx ఇంటూ Q minus x by r square. So Fe is equal to kxq minus kx square by r square. రైట్. ఇక్కడ చూడండి ఆ పార్టికల్స్ అనేవి ఇలా ఉన్నాయి అనుకోండి, వాటి మధ్య డిస్టెన్స్ అనేది సేమ్, డిస్టెన్స్ ఏం మారట్లా. సో డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్, అంటే ఇది ఒక కాన్స్టెంట్, ఈ K అనేది ఒక కాన్స్టెంట్, Q అనేది ఆల్రెడీ ఒక చార్జ్, అది కాన్స్టెంట్. ఇక్కడ వేరియబుల్ ఏంటి? మన K కూడా కాన్స్టెంట్. ఇక్కడ వేరియబుల్ ఏంటి మనకి? ఓన్లీ ఎక్స్, ఓన్లీ ఎక్స్. మీకు ఫస్ట్ ఇయర్ డిఫరెన్సియేషన్ లో వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ డిఫరెన్సియేషన్ లో ఇఫ్ ఏ ఫంక్షన్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, అప్పుడు ఫర్ గెటింగ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ y అనేది మీరు మాక్సిమం కానీ రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ y విత్ రెస్పెక్ట్ టు x. అంటే dy బై dx ఇజ్ ఈక్వల్ టు 0 కి చేయాలన్నమాట. ఫస్ట్ ఇయర్ డిఫరెన్సియేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x, y అనేది x లో ఒక ఫంక్షన్ అయితే ఈ y మనకి మాక్సిమం వాల్యూ రావాలి అంటే ఈ y మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. దీంతో డిఫరెన్షియేట్ చేయాలి x, బికాస్ y is a function of x. సో దీంతో డిఫరెన్షియేట్ చేసి తర్వాత ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఈక్వేట్ టు ద 0. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఏ వేరియబుల్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ విత్ అదర్ వేరియబుల్, బై దట్ టైమ్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ వేరియబుల్ విచ్ ఈస్ ఫంక్షనింగ్ ఆఫ్. తర్వాత ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఈక్వేట్ టు 0. దాన్ని ఈక్వేట్ చేసామంటే అప్పుడు మనకి ఫైనల్ గా మాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ ఈస్, this K is a constant, Q is a constant, R is a constant. So finally మనకు ఉన్నది ఏంటి? ఇక్కడ x ఒకటే వేరియబుల్. సో కాబట్టి మనం ఏం రాయొచ్చు? సో f of e is a function of x, so that therefore df by dx is equal to 0. ఎందుకని మనకి కండిషన్ లోనే ఇచ్చారు, అక్కడ ప్రాబ్లం లోనే కండిషన్ ఇచ్చారు, ఫర్ గెటింగ్ మాక్సిమం ఫోర్స్ రావడానికి. సో డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. సో df by dx is equal to, ఇక్కడ ఏమో చూడమ్మా, kq by r square minus k by r square into 2x, and you have to equate to 0. దాన్ని దేనికి ఈక్వేట్ చేయాలా? 0 కి ఈక్వేట్ చేయాలి ఈ కండిషన్ వైజ్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ LCM r square అటు వెళ్ళింది అనుకోండి 0,
సో kq మైనస్ k2x is equal to 0. k కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ దీని ఏం రాయొచ్చు, q is equal to 2x, that implies x is equal to q by 2. ఎంత వచ్చింది, x is equal to q by 2. దాని అర్థం ఏంటి, ఇది మనం x అని తీసుకున్నాము, ఇది వచ్చి q మైనస్ x అని తీసుకున్నాము. ఇది ఎంత వచ్చింది x వాల్యూ మనకి, q by 2, అంటే q లో ఎగ్జాక్ట్ గా హాఫ్. అప్పుడు ఇదేమవుతుంది, అంతేగా అవుతుంది. అర్థమైంది అంటే దాని అర్థం ఏంటి, ఒక బిగ్ చార్జ్ ని 2 చార్జెస్ గా మీరు స్ప్లిట్ చేయాలి అనుకుంటే మాక్సిమం ఫోర్స్ కావాలి అంటే వాటి మధ్య మీరు ఎలా స్ప్లిట్ చేయాలి, దాన్ని 2 ఈక్వల్ హాఫ్స్ గా చేయాలి. 2 ఈక్వల్ హాఫ్స్ గా చేశారు అంటే ఆటోమేటిక్ వాటి రెండింటి మధ్యలో ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, మాక్సిమం ఉంటుంది అన్నమాట. అర్థమైంది. సో దిస్ ఇస్ వన్ మోర్ న్యూమరికల్. అసలు చూసుకుంటారా.